ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందిపేటలోనే ఒక మంచి ప్రశస్తి కలిగినటువంటి రాజకీయంగా చైతన్యంగా ముందుకెళ్తున్నటువంటి మా ఐలాపూర్ గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఒక చలివేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా తమ్ముడు నరేష్ అలాగే మా ప్రకాష్ అన్న అందరం కలిసి ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ ఒకటి ఏర్పాటు చేద్దాం అనగానే ఈ మధ్యనే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాభిమాని ప్రజాప్రతినిధి అయినటువంటి అప్రతిహతంగా దూసుకెళ్తున్నటువంటి మా అన్న లక్ష్మీనారాయణ సర్పంచ్ గారికి అలాగే ఈ యొక్క వీడీసీ అధ్యక్షులైనటువంటి మా వెంకటేష్ అన్న గారికి అలాగే మాజీ వీడీసీ అధ్యక్షులైనటువంటి గంగన్న గారికి మా రామచంద్ర అన్న రాంప్రసాద్ అన్న మా రాజుగారు అలాగే నూకల్ శేఖర్ అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నమస్సుమాంజలతో ఈ కార్యక్రమం అనేది చిన్నగా అనిపించినా కానీ ఎండలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి ఆ భానుడి ప్రభావంతో ఇక్కడ ఒక దగ్గర ఒక మంచి నీళ్ళు ఇస్తే బాగుండు అనే ఒక పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రయాణికులు కానీ బాటసారులు కానీ విలేజ్ వాళ్ళు కానీ వ్యవసాయానికి సంబంధించిన వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ ఒకటి ఉంది అనడం అనేది చాలా సంతోషదాయకం. చిన్న సహాయమైనా కానీ వారి కడుపు చల్లగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు కూడా అందరినీ కూడా చక్కగా చూడాలని ఏదో ఉడతా భక్తిగా ఉడతా సాయంగా ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని మా మిత్రులందరూ కూడా ఓకే అనగానే మా సర్పంచ్ సాబ్ కూడా నేను కూడా వస్తాను తప్పకుండా ఇది అందరికీ కూడా ఉపయోగకరమే మేమే చేద్దామని అనుకున్నాం కాబట్టి మీరు వచ్చారు కాబట్టి మేము కూడా కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే రాజకీయంలో సమకాలీన భావ సారూప్యతతో వెళ్తున్నటువంటి లక్ష్మీనారాయణ అన్న ఈ ఆర్మూర్ నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరికి ఎంతగానో తెలుసు. ఆయన రాజకీయ చిత్రత కానీ విలేజ్ డెవలప్మెంట్ కానీ అధినాయకులతోని ఊరికి ఫండ్స్ తీసుకురావడం కానీ గ్రామాభివృద్ధి కానీ కృషి చేసిండు. ఇక ముందు కూడా మా సుదర్శన్ అన్నతో పాటు లక్ష్మీనారాయణ అన్న కూడా అలాగే మా ప్రకాష్ అన్న అండ్ మా నరేష్ మా వెంకటేష్ అన్న వీళ్ళందరూ కూడా గ్రామాభివృద్ధికి తోడ్పాలని మేము కూడా ఫౌండేషన్ తరఫు నుంచి గతంలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఖచ్చితంగా ఇక ముందు కూడా ప్రజలు సమాజానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి బెనిఫిట్ అయ్యే విధంగా ఏదో రకమైన చిన్న సహాయాలు కానీ చేద్దామని మేము కూడా అనుకున్నాం. మన బీసీ బహుజనులు అందరూ కూడా ఏకతాటిపై నిలబడే అవసరం ఉంది. ఎందుకంటే నందిపేట మండలం అనగానే ఒక రాజకీయానికి ఒక చైతన్య ప్రతీక. అందులో ఐలాపూర్ అంటే సుదర్శన్ అన్న కానీ లక్ష్మీనారాయణ అన్న కానీ వాళ్ళ గురించి తెలియని వ్యక్తులు లేదు. ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల నాడి ఎలా పట్టుకోవాలి, ఎలా ప్రజలను కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ రకంగా తీసుకురావాలనేటువంటి గట్టి నాయకత్వం ఉన్నటువంటి మా అన్న ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అలాగే మమ్మల్ని వెన్నుంటి నడిపించి ఈ కార్యక్రమం చేద్దాం నేను కూడా ఉంటానని చెప్తాను. టైం ఇచ్చినందుకు తను కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా తమ్ముడు నిన్నటి నుంచి కూడా ఈ యొక్క ప్లేస్ని క్లీన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పచ్చటి తోరణాలు కట్టి సర్పంచ్ సాబ్తో టైం తీసుకొని అందరితో టైం తీసుకొని అందరిని కలుపుకోవడానికి చేసినటువంటి నరేష్కి అలాగే గతంలో వచ్చినటువంటి అప్పుడు మేము ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మాకు ఇక్కడ కాల్ పెట్టడానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న ప్రకాష్ అన్న వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ అట్లాగే మా రాజుగారు నందిపేట్ మెజిషియన్ మంచి ప్రేమ కలిగినటువంటి ఆయన అలాగే మాజీ వీడీసీ అధ్యక్షులు అలాగే ప్రస్తుత వీడీసీ అధ్యక్షులకు కూడా మా యొక్క ఈఆర్ ఫౌండేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మా అన్న లక్ష్మీనారాయణ అన్న గారిని మా ఫౌండేషన్ తరఫు నుంచి కానీ గ్రామానికి సంబంధించింది కానీ కొద్ది నిమిషాలు మాతో పాటు పంచుకోవాలని ఆయన పైకి ఇస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మా ఐలాపూర్ గ్రామానికి ఇచ్చేసిన రాజశేఖర్ అన్న గారికి వీడీసీ అధ్యక్షుడు వెంకటేష్ గారికి రాజన్న గారికి మరియు మా గ్రామ వార్డు మెంబర్ కోశెట్టి గారికి సురేష్ గారికి మరి అందరికీ గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు. రాజశేఖర్ అన్న గారు గతంలో కూడా సేవా కార్యక్రమాలు చేశారు. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కాన్స్టిట్యున్సీలో ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసి
అన్ని గ్రామాలకు ఆదుకుంటారని తెలియజేస్తూ ఈఆర్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ ఎండాకాలం ప్రారంభమైంది. ప్రజలందరూ కూడా దాహార్తి తీర్చడానికి ఎంతో చక్కని కార్యక్రమం మా ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మా చైర్మన్ గారు రాజశేఖర్ మరియు నరేష్ వారి కృషితో ఇక్కడ ఐలాపూర్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు మరియు వీడీసీ మరియు ప్రసాదన్న ప్రకాశం అందరి ప్రోత్సాహంతో ఇలా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకుంటున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి అన్నగారు తరఫున మేము కూడా ముందున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.